Exercise A, first question. How many 3-digit numbers can be formed from the digit 1, 2, 3 and 4, 5, assuming that first statement lo question em adiginaru, repetition of the digits is allowed. మనకి క్వశ్చన్లో 5 నెంబర్స్ ఇచ్చారు. 5 నెంబర్స్ని 3-digit నెంబర్స్లో ఫామ్ చేయమన్నారు. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్లో ఏమడిగినారు, రిపిటేషన్ అలో ఉందన్నారు. ఫస్ట్ వెన్ repetition of the digit is allowed, ఎన్ని నెంబర్స్ ఇచ్చారు మనకు 1, 2, 3, 4 and 5. మనకి ఎన్ని డిజిట్స్లో ఫామ్ చేయమన్నారు, 3 digits కదా. ఇది చూసుకోండి ఒకసారి. ఇది ఫస్ట్ డిజిట్ అనుకోండి, ఇది సెకండ్ డిజిట్, ఇది థర్డ్ డిజిట్. ఓకేనా. ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్స్ ఇచ్చినారు 5 ways to allowed అన్నారు. అప్పుడు ఫస్ట్ దాంట్లో ఎన్ని అలో ఉంటాయి, 5 అలో ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ డిజిట్లో కూడా 5 ఉంటాయి. ఇక్కడ రిపిటేషన్ అలో ఉందన్నారు. రిపిటేషన్ అలో ఉన్నప్పుడు మనకి 5 నెంబర్స్ని దీంట్లో ఉన్నట్టు కూడా దీంట్లో ఉండొచ్చు. అప్పుడు ఇక్కడ కూడా 5 digits అలో ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ డిజిట్లో కూడా 5 నెంబర్స్ అలో ఉంటాయి, రిపిటేషన్ ఉంది కాబట్టి 5. ఇక్కడ చూసుకోండి, పొజిషన్ ఆఫ్ ది digit and number of different waves చూసుకుంటే మనకి ఫస్ట్ డిజిట్, సెకండ్ అండ్ థర్డ్ డిజిట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ డిజిట్లో మనకి ఎన్ని వేస్ అలో ఉన్నాయి, 5 ways. అండ్ సెకండ్ వేస్లో సెకండ్ పొజిషన్లో ఎన్ని 5 ways ఉన్నాయి అలో. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో డిజిట్లో 5 ways అలో ఉన్నాయి. అప్పుడు ద నెంబర్ ఆఫ్ ways to fill each place is 5. ఓకేనా. ఇప్పుడు ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఈక్వల్స్ టు ఎన్ని వేస్ మనకి అలో ఉన్నాయి, 5 into 5 into 5 ఈక్వల్స్ టు 125. మనకు వచ్చేసింది ఎన్ని వేస్ అలో ఉన్నాయి, 125.